హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టిపుల్ వైస్ టు గ్రో. చాలామంది మనకి రిజిస్ట్రేషన్ అవ్వలేదు, పిఎన్ఆర్ జనరేట్ కాలేదు, ఇంకా హాల్ టికెట్ రాదు, నాకు మొత్తం చేసి వేస్ట్ అయిపోతుందని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఒక కొత్త అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అప్డేట్ ఏంటంటే లాస్ట్ డేట్ ఇంకా ఎక్స్టెండ్ అయింది. లాస్ట్ డేట్ గురించి మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం స్కిల్ ఇండియా డెవలప్మెంట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కంప్లీట్ వీడియో చూసేయండి. ఇది నా ఓన్గా నేనేం చేయట్లేదు. స్కిల్ ఇండియా వాళ్ళు వాళ్ళ పోర్టల్లో కంప్లీట్ రిజిస్ట్రేషన్ గురించి స్టెప్ బై స్టెప్ ఫొటోస్ పెట్టారు. ఆ ఫొటోస్ని నేను మీకు వీడియోగా చేసి మీకోసం నేను చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ కనుక ఆల్రెడీ ఉన్నట్టయితే లాగిన్ చేయండి. లేదు రిజిస్ట్రేషన్ చేయాలి కొత్త అనుకుంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేయాలి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీ హ్యాస్ బిన్ సెండ్ సక్సెస్ఫుల్లీ. ఓటీపీ మీకు జనరేట్ చేసిన తర్వాత ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సెట్ అకౌంట్ పాస్వర్డ్ అంటే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి 4 digitsది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ చేయండి. అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్. సో నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ. సో ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్అప్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇది జస్ట్ కేవైసీ. సో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై చేయండి. సో ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, వెరిఫై చేయండి. సో వెరిఫై చేసిన తర్వాత మనకి హోమ్కి వెళ్ళి డాష్ బోర్డ్కి వెళ్తే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, యువర్ ఆధార్ కేవైసీ ఈజ్ కంప్లీటెడ్. సో టిక్ వచ్చింది కదా, సో అలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పైన మనకి ఒక మెనూ ఉంది కదా, ఆ మెనూలో స్కీమ్స్ అనే ఆప్షన్ కదా, స్కీమ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో ఆల్ స్కిల్ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు సూర్యమిత్ర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాన్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇలా ఇక్కడ ఉన్న ఆప్షన్ జాబ్ రోల్స్ మీకు ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అదొకటి చూపిస్తుంది ఇక్కడ. నాకైతే మీకు ఏం చూస్తున్నాయో అవి చూసుకొని సెలెక్ట్ చేయండి. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు సూటబుల్ ఆప్షన్స్ కొన్ని చూపిస్తున్నాయి. అది మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని టిక్ చేసి ఇక్కడ షో ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ స్కీమ్కి సంబంధించి మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రిలీజన్, కేటగిరీ దాని గురించి ఇవ్వండి. నెక్స్ట్ మీ అడ్రస్, మీది ఆధార్ కార్డులో ఏమైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి. వేరే వేరే అడ్రస్లు ఏమి ఇవ్వకూడదు, తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. సో అడ్రస్ మొత్తం ఇచ్చేసి అడ్రస్ 1, అడ్రస్ 2, స్టేట్, డిస్టిక్, బ్లాక్, పిన్ కోడ్, సిటీ ఇచ్చి అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. సో ఇక్కడ మీ పిక్ వస్తుంది, ఇక్కడ నేమ్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, టోటల్ ఎక్స్పీరియన్స్ 0 అని వస్తుంది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఇక్కడ ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ మీకు డిస్ప్లే అవుతుంది. ఇంకా కమ్యూనికేషన్ అడ్రస్ ఇంతకుముందే మీరు ఇచ్చారు కదా, ఆ అడ్రస్ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళ్ ఇవన్నీ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. మీకు ఏవేవి లాంగ్వేజ్లు వచ్చో అది మీరు చదవగలిగితే టిక్ చేసుకోండి, రాయగలిగితే టిక్ చేయండి, మాట్లాడగలిగితే టిక్ చేయండి. నేనైతే ఇక్కడైతే మనకి ఇంగ్లీష్ అనేది మనం చదవగలం, రాయగలం, మాట్లాడగలం కాబట్టి టిక్ చేసా. ఇంకా హిందీ అని ఉంది, హిందీ మీకు వచ్చినట్టయితే చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి. అయితే ఇలా 3 టిక్ చేయండి. సో సేవ్ కొట్టండి.
నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో మీరు ఎక్కడైతే ఏ బేసిక్ మీద మీరు ఇక్కడ అప్లై చేసి ఉన్నారైతే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎడ్యుకేషన్ ఏం చదివారు, డిగ్రీ ఏంటి, యూనివర్సిటీ ఏంటి అనేది ఇచ్చి మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో వర్క్, మీరు ఇంతకుముందు ఎక్కడైనా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దాన్ని ఇక్కడ పెట్టండి. లేదు మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదంటే సింప్లీ స్కిప్ చేసేయండి. ఇంకా ఫ్యామిలీ, మీకు గార్డియన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి యాడ్ చేయండి. సో నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్, మీ బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్రాంచ్ ఇచ్చి అప్డేట్ చేయండి. ఇక్కడ అప్డేట్ చేయండి. సో అప్డేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, కంగ్రాచులేషన్స్ అండ్ మీ నేమ్ సో అని వస్తుంది. సో వ్యూ డీటెయిల్స్ అనే దగ్గర క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీకు ఏమేమి స్కీమ్, మీరు ఒక స్కీమ్కి అయితే అప్లై చేయడం జరిగింది కదా, ఆ స్కీమ్ మీకు అప్రూవ్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా, యాక్సెప్ట్ అయిందా, పెండింగ్ అయిందా అలాంటివి మీకు తెలియాలంటే సో ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది పెండింగ్లో ఉంది. సో ఇది పెండింగ్లో ఉంది. ఇన్ కేస్ మీది అప్రూవ్ అయిపోయిందంటే అప్రూవ్లో ఉంటుంది, యాక్సెప్ట్ అయినట్టయితే యాక్సెప్ట్లో ఉంటుంది, రిజెక్ట్ అయినట్టయితే రిజెక్ట్లో ఉంటుంది. సో ఇది ఏదైనా కానీ మీకు హిస్టరీలో కనిపిస్తుంది. సో మనకి ఇది మనం ఇక్కడ అప్లై చేసింది పెండింగ్లో ఉంది కాబట్టి పెండింగ్లో చూపిస్తుంది. సో పెండింగ్లో మీ డీటెయిల్స్ ఏంటండి, క్యాండిడేట్ ఐడి ఉంది, క్యాండిడేట్ నేమ్ ఉంది, మొబైల్ నెంబర్, బ్యాచ్ ఐడి, సెక్టార్ నేమ్, స్కీమ్ నేమ్, సబ్ స్కీమ్ నేమ్, స్టేటస్ పెండింగ్. యాక్షన్ అనేది ఇంకా ఏమీ చూపించట్లేదు ఇక్కడ. సో నెక్స్ట్, సో మీరు దేనికైతే అప్లై చేస్తారో అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి. సో మనకి ఇక్కడ అప్రూవ్ అయిన తర్వాత స్టేటస్ అప్రూవ్డ్ అని వచ్చిందనమాట. సో అప్రూవ్డ్ అని వచ్చింది కదా, అప్రూవ్డ్లో మనకి ఈ ఆప్షన్ ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అంతా గ్యాస్ అయిపోయింది ఈరోజు మన వీడియో. సో నెక్స్ట్ లాస్ట్లో నేను మీకు లాస్ట్ డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా. సో ఇదంతా చూడండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేసింది. సో దాన్ని చూసేద్దాం రండి. సో లాస్ట్ డేట్ మనకి లాస్ట్ 30 మార్చ్ వరకు ఉంది కదా. సో ఇది 30 మార్చ్ నుంచి 30 ఏప్రిల్ 2024 వరకు అప్డేట్ చేశారు. ఇది ఫేక్ అనుకోగలరు. ఇక్కడ అథారిటీ సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకొని దీన్ని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మళ్ళీ ఈ డేట్ కనుక మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తారో లేదంటే ఇదే లాస్ట్లో మనకి తెలియదు. సో లేట్ చేయకుండా ఎవరికి వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.